స్టూడెంట్స్, ఈరోజు మనం సెమిస్టర్ 5లో పేపర్ 5 డిస్కస్ చేసుకుంటున్నాం. పేపర్ 5 నేమ్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ, మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రానిక్స్. తెలుగులో దీన్ని ఏమని చెప్తామంటే విద్యుత్, అయస్కాంతత్వము మరియు ఎలక్ట్రానిక్స్ అని చెప్తున్నాం. ఈ చాప్టర్ అంతా మనం ఎలక్ట్రిసిటీ గురించి మాట్లాడుతున్నాం. అంటే ఎలక్ట్రిసిటీ ఎలా వస్తుంది, అంటే అందులో మనం ఎన్ని రకాలుగా ఉంది, పొటెన్షియల్స్ అంటే ఏంటి, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి, అలాగే దానివల్ల వచ్చే మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ గురించి, అలాగే దాని నుంచి వచ్చిన అప్డేటెడ్ వెర్షన్, అనలాగ్, డిజిటల్, వీటన్నిటి గురించి మనం ఈ పేపర్లో డిస్కస్ చేసుకుంటాం. ఇప్పుడు నేను ఈ పేపర్లో ఫస్ట్ యూనిట్ గురించి చెప్తున్నాను. ఫస్ట్ యూనిట్ నేమ్ వచ్చేసి యూనిట్ 1. ఇందులో ఫస్ట్ యూనిట్ నేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ and potential. Electric field intensity and potential. తెలుగులో దీన్ని ఏమని చెప్తామంటే విద్యుత్ క్షేత్ర తీవ్రత అండ్ పొటెన్షియల్. వీటి గురించి మీరు ఆల్రెడీ వినే ఉంటారు, కానీ బేసిక్స్ అనేది తెలియాలి కదా మనకి. అందుకే ఒకసారి బేసిక్స్ అనేది మనం రివిజన్ చేసుకుని తర్వాత చెప్తాం. ఇది పార్ట్ ఏ అని చెప్తున్నాం, అంటే ఫస్ట్ యూనిట్లో పార్ట్ ఏ. పార్ట్ బి వచ్చేసి డైఎలక్ట్రిక్స్ గురించి చెప్తున్నా, ఇది తర్వాత చెప్తాను. ముందు మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి తెలియాలి, వాటి యొక్క ఇంటెన్సిటీ అండ్ పొటెన్షియల్ గురించి వీటి గురించి తెలియాలి. దానికోసం మనం బేసిక్స్ రివైజ్ చేసుకున్నాం ఒకసారి. అసలు ముందుగా మనం చాప్టర్ స్టార్ట్ చేసే ముందు ఇదంతా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ గురించి ఉంటుంది, కానీ ముందు మనకు అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటో తెలియాలి. ఎలక్ట్రిసిటీ అంటే నార్మల్గా కరెంట్ గానో ఇంగానో కాకుండా అసలు ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఎలక్ట్రిసిటీ మనం సింపుల్గా ఏమని చెప్తామంటే ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అని చెప్తాం. ఏమని చెప్తాం? ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అంటే ఆవేశాల యొక్క ప్రవాహం. బాగానే ఉంది. సింపుల్గా ఏమని చెప్తున్నాం, ఛార్జెస్ ఇక్కడి నుంచి అక్కడి నుంచి వేరే చోటికి అలా ట్రావెల్ అవుతుంటే దానివల్ల ఏమొచ్చేస్తుందని చెప్తున్నాం, ఎలక్ట్రిసిటీ వచ్చేస్తుందని చెప్తున్నాం. కానీ ఛార్జ్ అంటే ఏంటి? ఫ్లో బాగానే ఉంది, అంటే ఒక ప్రవాహంలో కదులుతాయి అని. మరి ఛార్జ్ అంటే ఏంటి? ఛార్జ్ అంటే ఏంటో కూడా తెలియాలి మనకి. ఛార్జ్ అంటే ఏంటంటే మ్యాటర్కి ఉండే ఒక బేసిక్ ప్రాపర్టీ అంటే ఇంకొచ్చి ఏదంటే న్యాచురల్ ప్రాపర్టీ. న్యాచురల్ అంటే సహజంగా వచ్చేదాన్ని న్యాచురల్ ప్రాపర్టీ అంటారు. న్యాచురల్ ప్రాపర్టీ ఆఫ్ మ్యాటర్. అర్థమైంది కదా? అంటే ఇప్పుడు ఒక మ్యాటర్ తీసుకున్నాం. మ్యాటర్ అంటే నథింగ్ బట్ ఈ డస్ట్ ఒక మ్యాటర్, ఈ మార్కర్ ఒక మ్యాటర్, ఈ బోర్డ్ ఒక మ్యాటర్, అంటే ఇవన్నీ కూడా మ్యాటర్సే. చూడండి, ఇప్పుడు ఈ డస్ట్ తీసుకున్నాం. ఈ డస్ట్ ఒక వెయిట్ ఉంటుంది కదా, అలాగే వాల్యూమ్ ఉంటుంది కదా, అలాగే దీనికి ఛార్జ్ కూడా ఉంటుంది. ఏది మేడం? కరెంటు అది ఇది అంటే కండక్టర్ని బట్టి. సపోజ్ ఇప్పుడు ఒక ఐరన్ బాక్స్ తీసుకున్నాం అనుకున్నాం. ఐరన్ అనేది గుడ్ కండక్టర్ కదా, అలాగనమాట. దానికి కూడా ఎంతో కొంత ఛార్జ్ ఉంటుంది. ప్రతి మెటీరియల్కి కూడా ఛార్జ్ ఉంటుంది. ఆ ఛార్జ్ అనేది దాని యొక్క న్యాచురల్ ప్రాపర్టీ. చాలా న్యాచురల్గా అంటే ఇంట్రెన్సిక్ ఇన్బిల్ట్ వస్తుంది అనమాట. దానికి మనం దాన్ని యూజ్ చేయగలిగింది వేరేగా. దాని యొక్క న్యాచురల్ ప్రాపర్టీని మనం ఏమని చెప్తామంటే ఛార్జెస్ అని చెప్తాం. ఛార్జెస్ మళ్ళీ ఎన్ని రకాల ఛార్జెస్ని 2 టైప్స్ ఆఫ్ ఛార్జెస్ అని చెప్పుకుంటాం. ఒకటి పాజిటివ్ ఛార్జ్, ఇంకొకటి నెగిటివ్ ఛార్జ్. తెలుసు కదా మీకు? నెగిటివ్ ఛార్జ్ ఒకటి, పాజిటివ్ ఛార్జ్ ఒకటి. దీన్ని ఏమని చెప్తాము? ధనాత్మక ఆవేశం అని చెప్తాము, దీన్ని రుణాత్మక ఆవేశము అని చెప్తాము. ఈ ఛార్జెస్ అనేవి బాగానే ఉన్నాయి. మరి ఛార్జెస్ దేనితో డినోట్ చేస్తాం? ఇదొక ఛార్జ్ అని చెప్పేసాము. మరి దాన్ని ఏదో ఇక్కడ ఒక ఛార్జ్ ఉంది అని చెప్పినప్పుడు ఆ ఛార్జ్ని ఏదో దాంట్లో డినోట్ చేయాలి కదా. ఆ ఛార్జ్ని దేనితో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ క్యూ. అంటే ఇక్కడ ఛార్జ్ ఉంది అని చెప్పాలంటే క్యూ ఛార్జ్ ఉంది అని చెప్తాం. క్యూ ఛార్జ్ ఉందని చెప్పినప్పుడు ఆ ఛార్జ్ ఎంత అమౌంట్ తెలియాలి నాకు, అందుకే యూనిట్స్ కావాలి, అంతే కదా. ఇది ఒక కేజెస్లో ఉంది, లేదంటే న్యూటన్స్లో ఫోర్స్ ఉంది అని చెప్పుకున్నట్టే దీనికి ఒక యూనిట్స్ కావాలి. ఆ యూనిట్స్ ఏంటంటే కూలుమ్స్. ఇది ఛార్జ్ యొక్క యూనిట్స్ అన్నమాట. కూలుమ్స్ చెప్తాం. కూలుమ్స్ అనేది సైంటిస్ట్ నేమ్ బట్టి వచ్చిన యూనిట్స్ అన్నమాట. కూలుమ్స్లో మన అందరికీ తెలిసిందే కదా, చెప్తాను ఇప్పుడు దాని గురించి వచ్చింది. కూలుమ్స్ అనేది దీని యొక్క యూనిట్స్ కింద చెప్పుకుంటారు. ఈ పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ అనేవి, అలాగే ఛార్జెస్కి ఇంకా 2 ప్రాపర్టీస్ ఉన్నాయి. ఏంటంటే ఛార్జెస్ ఎప్పుడు
క్లాత్ తీసుకుంటాం. గ్లాస్ వాటర్ స్టిక్ వాటర్ బాగా రబ్ చేసినప్పుడు ఏమవుతుందంటే గ్లాస్ వాటర్ ఉండే నెగిటివ్ ఎలక్ట్రాన్స్ అన్ని కూడా ఏమవుతాయి అంటే సిల్క్ మీదకి వస్తుంది. అప్పుడు గ్లాస్ వాటర్ ఏమవుతుంది పాజిటివ్ అయిపోతుంది. ఇక్కడ సిల్క్ ఏమవుతుంది అంటే నెగిటివ్ అవుతుంది అనమాట. అంటే గ్లాస్ వాటర్ వచ్చి ధనాత్మకం అయిపోతుంది, సిల్క్ వచ్చేసి ఎలక్ట్రాన్స్ అన్నింటినీ కంటైన్ అవుతుంది. అలా ఉండడం వల్ల ఏమవుతుంది రబ్ చేయడం వల్ల దానిలో ఉన్న ఎలక్ట్రాన్స్ అనేవి సిల్క్ క్లాత్ మీద అనేవి ట్రాన్స్ఫర్ అయిపోయింది. అలా అయినప్పుడు ఏమవుతుంది ఛార్జ్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్ఫర్ అయింది అంతే. అది అక్కడి నుంచి ఏమీ డిస్ట్రాయ్ అయిపోలేదు, లేదంటే నాశనం అయిపోయి కొత్తగా ఎక్కడి నుంచి ఛార్జెస్ అనేవి క్రియేట్ అవ్వలేదు. ఒక గ్లాస్ రాడ్ నుంచి ఒక సిల్క్ క్లాత్ మీద ట్రాన్స్ఫర్ అయ్యి ఒక దాని ఛార్జ్ పాజిటివ్ అయింది, ఇంకో దాని ఛార్జ్ వచ్చేసి నెగిటివ్ అయింది. ఛార్జెస్ అనేవి అలా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతాయి. అంతేగాని దాన్ని మనం క్రియేట్ చేయడము లేదంటే డిస్ట్రాయ్ చేయడం, అది ఛార్జ్ కన్వర్జేషన్ చెప్తాం. అలాగే ఛార్జ్ క్వాంటైజేషన్ చెప్తున్నాం. ఛార్జ్ క్వాంటైజేషన్ అంటే ఒక పాజిటివ్ ఛార్జ్ అని చెప్తాం, అంతేగాని హాఫ్ పాజిటివ్ ఛార్జ్, పాజిటివ్ ఛార్జ్ అలా చెప్తాం. అంటే అది పూర్ణంగా ఉంటుంది, అంటే కంప్లీట్గా ఉంటుంది. దాన్ని ఏమని చెప్తాం అంటే ఎన్క్యూ అని చెప్తాం. ఈ ఎన్ అనేది ఏంటంటే నెంబర్ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ అలాగే ఉంటుంది, ఒక డిస్క్రీట్ వాల్యూస్గా ఉంటుంది అన్నమాట క్యూ అనేది. ఓకే కదా, దాన్ని ఛార్జ్ యొక్క క్వాంటైజేషన్ చెప్తున్నాం. ఇవన్నీ మీరు ఆల్రెడీ చదువుకున్నవి, నేను ఒకసారి రివైజ్ చేస్తాను. అర్థమైంది కదా, ఇది యూనిట్స్, దీంతో ఇలా మెథడ్ చేస్తాను. నెక్స్ట్ ఛార్జెస్ అనేవి అంటే ఏంటి తెలిసిందా, అందులో ఎన్ని రకాల ఛార్జెస్ ఉంటాయో తెలిసింది. తర్వాత నాకు తెలియాల్సింది ఏంటి ఫ్లో ఆఫ్ ఛార్జెస్ అని చెప్తున్నాను. ఛార్జ్ వెళ్ళినట్టు అడుగుతున్నా అంటే ఛార్జ్ని క్యారీ చేయడానికి మనకి కావాలి ఏవో ఒక ఎలిమెంట్స్ అంటే వాటినే మనం ఏమని చెప్తామంటే ఛార్జ్ క్యారియర్స్ అని చెప్తాం. ఈ ఛార్జ్ క్యారియర్స్ ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్తే ఈ మెటీరియల్స్ ఛార్జ్ ఉన్నప్పుడు ఈ ఛార్జ్ని బయటకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ఛార్జ్ క్యారియర్స్ కూడా మెటీరియల్లోనే ఉంటాయి అన్నమాట. అంటే ఇప్పుడు చూడండి, ఈ మెటీరియల్ అంతా మాలిక్యూల్స్తో తయారయ్యాయి. మాలిక్యూల్స్ అన్ని యాటమ్స్తో తయారయ్యాయి. యాటమ్స్లో ఏముంటాయి ప్రోటాన్స్, న్యూట్రాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంతే కదా. ఈ ప్రోటాన్స్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్స్ ఎలా ఉంటాయి, ఇది ఒక న్యూక్లియస్ అనుకుందాం. న్యూక్లియస్ ఏముంటాయి న్యూట్రాన్స్ ఉంటాయి, అలాగే ప్రోటాన్స్ ఉంటాయి. దీని చుట్టూ ఆర్బిట్స్ ఉంటాయి అంతే కదా. ఈ ఆర్బిట్స్లో ఏం తిరుగుతుంటాయి ఎలక్ట్రాన్స్ అనేవి రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఈ పాజిటివ్ న్యూట్రల్ ఛార్జ్ ఎప్పుడు ఎలా ఉంటుంది న్యూట్రల్గానే ఉంటుంది. ఈ పాజిటివ్ ఛార్జ్ ఏమవుతుంది సెంటర్లో ఉండడం వల్ల ఇవన్నీ కొలాప్స్ అవ్వకుండా ఉన్నాయని చెప్తున్నాను. ఇక్కడ ఏమవుతుంది అట్రాక్షన్ ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. కానీ ఎక్స్టర్నల్గా ఒక ఫోర్స్ అప్లై చేసినప్పుడు ఏదైతే వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ ఉందో, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్ అంటే నథింగ్ బట్ ఏదైతే బౌండింగ్ కాకుండా బౌండింగ్ లేకుండా ఫ్రీగా ఉన్న ఒక ఎలక్ట్రాన్ మీద ఎక్స్టర్నల్ ఫోర్స్ అనేది మనం అప్లై చేసినప్పుడు ఆ ఎలక్ట్రాన్ అనేది ఆర్బిట్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఆర్బిట్ నుంచి ఈ ఎలక్ట్రాన్ అనేది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. వచ్చినప్పుడు ఏమవుతుంది ఎలక్ట్రాన్ ఫ్రీ అయిపోతుంది. ఫ్రీ ఎలక్ట్రాన్, దీనికి ఏ బాండింగ్ లేదు, వేరే ఏ యాటమ్తో సంబంధం లేదు. అప్పుడు ఇది ఏమవుతుంది ఫ్రీ ఎలక్ట్రాన్ అవుతుంది. ఫ్రీ ఎలక్ట్రాన్స్ ద్వారానే మనం ఛార్జ్ అనేది ఒక చోట నుంచి ఇంకో చోట ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ ఛార్జ్ అనేది నెగిటివ్గా పాజిటివ్గా అనేది మనం వచ్చే బయటకు వచ్చిన దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సపోజ్ ఇలాగ ఒక యాటంలో జరిగింది, సేమ్ అలాగే ఇంకో యాటంలో జరిగింది, సేమ్ అలాగే ఇంకో యాటంలో జరిగింది. ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది, ఇక్కడ ఫ్రీ ఎలక్ట్రాన్ ఉంది అని చెప్తారు. ఛార్జ్ ఎలా ఫ్లో అవుతుందంటే ఇక్కడ ఉన్న పాజిటివ్, ఇక్కడ ఉన్న పాజిటివ్. ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చిందంటే ఇక్కడ ఏమవుతుంది నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వాల్యూ తగ్గుతుంది. అంటే మీకు తెలుసు కదా అటామిక్ నెంబర్ దేని బట్టి చెప్తాం, అసలు అటామిక్ నెంబర్ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్టి అటామిక్ నెంబర్ చెప్తాం. నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ బట్టి అటామిక్ నెంబర్ చెప్తున్నాం అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా ఏమవుతాయి ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇప్పుడు 10 నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయి అనుకోండి, ఎలక్ట్రాన్స్ కూడా ఏమవుతుంది 10 నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇలా ఎలక్ట్రాన్ అనేది బయటకు వచ్చేయడం వల్ల ఏమవుతుంది ఎలక్ట్రాన్స్ వాల్యూ అనేది తగ్గిపోతుంది, ప్రోటాన్స్ వాల్యూ అనేది పెరుగుతుంది. అప్పుడు ఇది ఏ ఛార్జ్ కంటేనే ఉంటుంది పాజిటివ్ ఛార్జ్. బయటకు వచ్చిన ఎలక్ట్రాన్ నెగిటివ్ ఛార్జ్. మనకు ఆల్రెడీ తెలుసు పాజిటివ్ నెగిటివ్ ఏం చేస్తాయి ఒకదాన్ని ఒకటి అట్రాక్ట్ చేస్తాయి, నెగిటివ్ నెగిటివ్ ఒకదాన్ని ఒకటి రిపెల్ చేస్తాయి, పాజిటివ్ పాజిటివ్ కూడా ఒకదాన్ని ఒకటి రిపెల్ చేస్తాయి. ఇక్కడ పాజిటివ్ ఉంది కదా, ఈ ఎలక్ట్రాన్ అనేది బయటకు వచ్చింది. ఈ ఎలక్ట్రాన్ ఇందులో కూడా ఒక ఎలక్ట్రాన్ బయటకు వచ్చింది. ఈ ఎలక్ట్రాన్ దీన్ని అబ్జర్వ్ చేస్తుంది, ఈ ఎలక్ట్రాన్ దీంట్లోకి వెళ్తుంది అన్నమాట. వెళ్ళినప్పుడు ఏమవుతుంది కాంబినేషన్ సెట్ అవుతుంది, సేమ్ మళ్ళీ ఎగ్జిట్ అవుతుంది, మళ్ళీ ఎంటర్ అవుతుంది. అలా ఒక ఎలక్ట్రాన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే ఛార్జ్ అనేది ఫ్లో అవుతుంది, దానివల్ల ఎలక్ట్రిసిటీ అనేది వస్తుంది. బేసిక్గా స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అనేది ఎలా ప్రొడ్యూస్ అవుతుందని చెప్తున్నాను.
ట్రాన్స్ఫర్ అవడం వల్ల, అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఒక చోట నుంచి ఒకటి ట్రాన్స్ఫర్ అవడం వల్ల. ఇండక్షన్ మెథడ్, కండక్షన్ మెథడ్ అంటారు. ఇండక్షన్ మెథడ్ ద్వారా ట్రాన్స్ఫర్ అనేవి టెంపరీ, కండక్షన్ మెథడ్ ద్వారా పర్మనెంట్ గా ఎలక్ట్రాన్స్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి ఒక చోట నుంచి ఇంకొక చోటకి. ఇండ్యూస్ మెథడ్ అన్నమాట ఇండక్షన్ అంటే, కంప్లీట్ గా చేసిన దాన్ని కండక్షన్ మెథడ్ అంటారు. ఈ మెథడ్స్ ద్వారా ఎలక్ట్రోస్టాటిక్స్ లో మనం ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ చేస్తాం. స్టాటిక్ ఫోర్స్ తెలుసు కదా, ఎలక్ట్రోస్టాటిక్స్ అసలు ప్రొడ్యూస్ అయిందే స్టాటిక్ ఫోర్స్ వల్ల. స్టాటిక్ ఫోర్స్ అంటే ఏంటి, నేను ఆల్రెడీ చెప్పాను. పాజిటివ్ కి మధ్యలో ఏముంటుంది, రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. నెగిటివ్ కి మధ్యలో కూడా రిపల్షన్ ఫోర్స్ ఉంటుంది. ఒక పాజిటివ్ కి ఒక నెగిటివ్ కి మధ్యలో మాత్రమే మనకి ఏముంటుంది, అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయి. ఈ ఫోర్సెస్ ని మనం ఏమని చెప్తామంటే స్టాటిక్ ఫోర్సెస్ అని చెప్తాం. మనం ఇంకా ఇనిషియల్ డేస్ లో చదువుకున్నాం ఏమని, ఈ స్టాటిక్ ఫోర్సెస్ వల్ల మాత్రమే ఒక యాటమ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ అనేవి నెగిటివ్ ఛార్జ్, ప్రోటాన్స్ అనేవి పాజిటివ్ ఛార్జ్ కాబట్టి యాటమ్ అనేది చాలా స్టేబుల్ గా ఉంటుందని చెప్తున్నాం. ఎందుకంటే న్యూట్రాన్స్ అనేవి ఎలా ఉన్నాయి, ఆల్రెడీ న్యూట్రల్ ఛార్జ్, అంటే వాటికి ఏ ఛార్జ్ లేదు. మిగిలిన ఎలక్ట్రాన్స్ ప్రోటాన్స్ కాబట్టి ఈ ఛార్జెస్ బ్యాలెన్స్ అవడం వల్లే యాటమ్ అనేది స్టేబుల్ గా ఉంది అని చెప్తున్నాం. పాజిటివ్ అయితే ఏమవుతుంది, రిపెల్ అయిపోయి యాటమ్ అనేది కొలాప్స్ అయిపోవాలన్నమాట. ఓకే కదా, ఇది ఎలక్ట్రిసిటీ. తర్వాత మనం చెప్పుకోబోయే దాని పేరు ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ నుంచి మనకు చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది. అసలు ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం. ఓకే కదా, ఇక్కడ ఒక పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం, ఇక్కడ ఎక్కడో పాజిటివ్ ఛార్జ్ తీసుకున్నాం. దీని ఎఫెక్ట్ దీని మీద పడట్లేదు, అర్థమైందా? దీన్ని మళ్ళీ కొంచెం డిస్టెన్స్ జరుపుకొని ఇక్కడ పెట్టాం. ఇక్కడ పెట్టడం ఏమవుతుందంటే ఈ ఛార్జ్ అనేది కొంచెం డిస్టెన్స్ రివర్స్ లో జరిగిపోయింది అనుకుంటాం. అలా జరిగిపోయినప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ లేనిది ఇక్కడ ఏదో జరిగింది. అంటే దీని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఒక సర్క్యులర్ పాయింట్ వరకు ఉందన్నమాట. ఒక రీజియన్ వరకు ఈ పాజిటివ్ ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. దాన్ని ఏమని చెప్తాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్తాం. ఒక పర్టికులర్ ఛార్జ్ యొక్క రీజియన్ ని రెండో ఛార్జ్ ఎక్స్పీరియన్స్ అయ్యే రీజియన్ వరకు, అంటే బౌండరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమని చెప్తాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. విత్ ఇన్ వేరే ఏదైనా ఎక్స్పీరియన్స్ అవుతుంది అనుకోండి దీని మీద ఫోర్స్, అంటే ఇప్పుడు పాజిటివ్ ఛార్జ్ తీసుకుంటున్నాను, దీనికి ఒక రీజియన్ ఉంది, అంటే ఈ పర్టికులర్ రీజియన్ వరకు ఏదైనా సపోజ్ నెగిటివ్ అనేది పెట్టుకున్నాను అనుకోండి, ఈ పర్టికులర్ రీజియన్ తర్వాత పెడితే ఏమవుతుంది, అదే ముందు పెడితే ఏమవుతుంది, అట్రాక్ట్ చేస్తుంది. అదే పాజిటివ్ పెట్టాను అనుకోండి, దీని ముందు పెట్టినప్పుడు ఏమవుతుంది, దీని తర్వాత పెట్టినప్పుడు ఏమవుతుంది, రిపెల్ చేస్తుంది. అంటే ఒక పర్టికులర్ రీజియన్ దగ్గరికి వచ్చినప్పుడు వేరే ఛార్జ్ మీద దీని యొక్క ఫోర్స్ అనేది యాక్ట్ చేస్తుంది. అర్థమైంది కదా, దాన్ని ఏమని చెప్తాం అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని చెప్తాను. విద్యుత్ క్షేత్రం అని చెప్తాను. విద్యుత్ క్షేత్రం అంటే ఏంటి, ఒక ఆవేశాన్ని తీసుకున్నప్పుడు ఆవేశానికి ఒక పరిధిలో ఏదైనా వేరే ఆవేశం తీసుకున్నాం, అది రుణాత్మకం కావచ్చు ధనాత్మకం కావచ్చు, రెండింటికి ఒకేలాంటివి తీసుకున్నాం అనుకోండి, ఏం చేస్తుంది, అది వికర్షిస్తుంది. అదే ఆపోజిట్ ఛార్జ్ తీసుకుంటే ఏమవుతుంది, ఆకర్షిస్తుంది అన్నమాట. అలా ఆకర్షణ వికర్షణ ఒక పరిమితి క్షేత్రం వరకునే ఉంటుంది. ఆ క్షేత్రాన్ని మనం ఏమని చెప్తామంటే విద్యుత్ క్షేత్రం అని చెప్తున్నాం. మరి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటి, విద్యుత్ క్షేత్రం తీవ్రత అంటే ఏంటి, ఇది క్షేత్రం అని చెప్తున్నాను. ఈ లోపలికి వచ్చినప్పుడు మాత్రమే వేరే దాని మీద దీని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉంటుంది, దాని ముందు ఏముంటుంది, దీని ఇన్ఫ్లుయెన్స్ అనేది ఉండదు. సపోజ్ ఇక్కడ ఒక ఛార్జ్ తీసుకున్నాం, ఈ బౌండరీ కలిపి ఈ ఛార్జ్ ఇన్ఫ్లుయెన్స్ కలిపి ఇంకా ఇన్ఫ్లుయెన్స్ బౌండరీ అనేది పెరుగుతుంది. సపోజ్ ఒక 3-4 ఛార్జెస్ అనేది తీసుకున్నాం పక్కనే, ఈ మూడింటికి కలిపి ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. కాకపోతే ఈ Q1 ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఈ రెండింటి మీద ఉంటుంది, ఈ Q2 ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ Q1 Q3 మీద ఉంటుంది, ఈ Q3 యొక్క ఇన్ఫ్లుయెన్స్ Q1 Q2 మీద ఉంటుంది. అంటే ప్రతి ఛార్జ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మిగిలిన రెండు ఛార్జెస్ మీద ఉంటుంది. అలా పెరుగుతూ వెళ్ళినప్పుడు ఏమవుతుంది, దాని యొక్క రీజియన్ కూడా పెరుగుతూ వస్తుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే నెంబర్ ఆఫ్ ఛార్జెస్ పెరుగుతుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కూడా ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే ఒక రీజియన్ లో ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వాల్యూ ఎలా ఉందో తెలుసుకుంటే దాన్ని ఏమని చెప్తామంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని చెప్తాం. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం కదా. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేంతో డినోట్ చేస్తామంటే క్యాపిటల్ E తో డినోట్ చేస్తాం. క్యాపిటల్ E ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ తో డినోట్ చేస్తాం. దీని యూనిట్స్ అంటే మనం ఏమని చెప్తున్నాం, ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఈ ఛార్జ్ యాక్ట్ చేసే ఫోర్స్ అని చెప్తున్నాం కదా, అందుకని
ఫోర్స్, ఛార్జ్. ఏ ఛార్జ్ అయితే యాడ్ చేస్తుందో అది. అందుకని దీన్ని ఏమని చెప్తానంటే న్యూటన్స్ పర్ కూలుమ్. న్యూటన్ పర్ కూలుమ్ అనేది ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క యూనిట్స్ అన్నమాట. అర్థమైంది కదా? ఇప్పుడు మనం నెక్స్ట్ దేని గురించి చెప్పుకుంటామంటే ఎలక్ట్రిక్ ఫోర్స్ లైన్స్, లేదంటే ఫోర్స్ లైన్స్ అంటారు. ఫోర్స్ లైన్స్ అంటే తెలిసిందే కదా మనకి. ఫోర్స్ లైన్స్ అనేది మన అందరికీ తెలుసు. నేను మళ్ళీ ఒకసారి డిస్కస్ చేస్తాను. ఈ ఫోర్స్ లైన్స్ అనేవి ఏంటంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందని నేను చెప్పాను కదా, కానీ ఫ్యారడే అనే సైంటిస్ట్ ఏమని చెప్పాడంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంటుందని చెప్పారు, కానీ నాకు తెలియదు కదా అంతగా. అందుకని ఏం చేద్దామంటే దాని యొక్క ఇమాజినరీ లైన్స్తో డినోట్ చేసుకుందాం. ఇమాజినరీ లైన్స్తో మనం పెట్టుకుంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉందని మనకు తెలుస్తుంది అని చెప్పి ఆయన ఏం చేశారంటే ఇమాజినరీ లైన్తో డినోట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఆ రేస్ అనేవి మనం ఏమని చెప్తాం అంటే ఫోర్స్ లైన్స్ అని చెప్తాం. ఈ ఫోర్స్ లైన్స్ కూడా ఆయన ఎలా చెప్పారంటే ఫోర్స్ లైన్స్ అనేవి రుణాత్మక ఆవేశం అంటే నెగిటివ్ దగ్గర ఎండ్ అయ్యేలాగా, పాజిటివ్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయ్యేలాగా. అంటే చూడడానికి ఎలా ఉంటుందంటే ఇలా. ఇవి బలరేఖలు, ఫోర్స్ లైన్స్. తెలుగులో ఏమని చెప్తాం అంటే బలరేఖలు. ఇక్కడ ఏమని చెప్తున్నాను, పాజిటివ్ దగ్గర నుంచి ప్రొడ్యూస్ అయినది అంటే పాజిటివ్ దగ్గర అవుట్వర్డ్స్ చూపిస్తాం, అలాగే నెగిటివ్ దగ్గర ఏమని చూపిస్తాం ఇన్వర్డ్స్. ఇలా ఎందుకని చూపిస్తాం పాజిటివ్ దగ్గర అవుట్వర్డ్స్, నెగిటివ్ దగ్గర ఇన్వర్డ్స్? నెగిటివ్ ఏంటని చెప్తున్నాను, రుణాత్మక ఆవేశం. అంటే ఇది ఏం చేస్తుంది అంటే అట్రాక్ట్ చేస్తుంది, ఇది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట. అంటే రిపెల్ చేస్తుంది కాబట్టి దీని నుంచి ఏం చేస్తున్నాను బయటికి చూపిస్తున్నాను, దీని నుంచి ఏం చేస్తున్నాను లోపలికి చూపిస్తున్నాను. అదే ఒక పాజిటివ్ ఒక నెగిటివ్ ఛార్జ్ అనేది పక్క పక్కన ఉంటాయి, అంటే ఆపోజిట్ ఛార్జెస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇవి క్లోజ్డ్ లూప్ అనేది ఫామ్ చేస్తాయి. ఈ బలరేఖలు ఏ లూప్, క్లోజ్డ్ లూప్. అంటే ఇలా ఇలా క్లోజ్డ్ లూప్ అనేది ఫామ్ చేస్తాయి. చూసారా, పాజిటివ్ దగ్గర నుంచి ఏమవుతున్నాయి బయటికి వెళ్తున్నాయి, నెగిటివ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇన్వర్స్ చూపిస్తున్నాయి అన్నమాట. ఓకే కదా? అదే రెండు పాజిటివ్ పక్క పక్కన ఉన్నప్పుడు ఏమవుతాయంటే ఓపెన్ లూప్స్ అవుతాయి. ఓపెన్ లూప్స్ అంటే ఎక్కడ ఇంటర్సెక్ట్ అవ్వమాట. ఇలా నార్త్ పక్కన పెడితే ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇలా రెండు ఏమవుతాయంటే ఓపెన్ లూప్స్ అనేవి ఫామ్ అవుతాయి. క్లోజ్ లూప్స్ ఎప్పుడు ఫామ్ అవుతాయి, పాజిటివ్ నెగిటివ్ కనుక పక్క పక్కన ఉంటే అవి ఫామ్ అవుతుంది క్లోజ్ లూప్ అనేది. ఇక్కడ ఫోర్స్ లైన్స్ కి మళ్ళీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఏమని చెప్తున్నాయి ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం ఫోర్స్ లైన్స్ తో చెప్పుకున్నప్పుడు ఆ ఫోర్స్ లైన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, అంటే దూరంగా ఉంటే ఇలా బాగా ఎక్కువ దూరంగా ఉన్నాయి అనుకోండి, ఎక్కువ దూరంగా ఉంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చాలా వీక్ గా ఉంది. అవి కనుక దగ్గరగా ఉన్నాయి అనుకోండి అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉన్నట్టు. అలాగే ఇంకొకటి ఏమని చెప్పుకున్నా అంటే బేసిక్స్ చెప్తున్నాను, ఇంకా చాలా ఉన్నాయి కానీ బేసిక్ ప్రాపర్టీస్ చెప్తున్నాను. ఏ రెండు ఫోర్స్ లైన్స్ కూడా ఒకదానికొకటి ఇంటర్సెక్ట్ అనేవి జరగదు. అంటే సపోజ్ ఇదొక ఫోర్స్ లైన్ అనుకోండి, ఇదొక ఫోర్స్ లైన్ అనుకోండి, ఈ రెండు ఇంటర్సెక్ట్ జరిగిందంటే అర్థం ఏంటి, ఇదొక డైరెక్షన్ చూపిస్తుంది, ఇదొక డైరెక్షన్ చూపిస్తుంది. కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు ఒక డైరెక్షన్ లోనే ఉంటుంది. అంటే ఇందులో చూడండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా ఎప్పుడు ఈ డైరెక్షన్ లో ఉందని చెప్తున్నాను, కానీ ఈ డైరెక్షన్ లో చెప్తే ఏమని అర్థం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ సగం ఆ డైరెక్షన్ లో ఉన్నట్టు సగం ఈ డైరెక్షన్ లో ఉన్నట్టు. అది పాజిటివ్ కేస్ కాదు కాబట్టి ఎప్పుడు ఫోర్స్ లైన్స్ అనేవి ఇంటర్సెక్ట్ అనేవి జరగవు. ఎప్పుడు అవి ఎలా ఉంటాయి, స్ట్రైట్ లైన్స్ లోనే ఉంటాయి. ఒక పర్టికులర్ పాయింట్ తీసుకుని దానికి లంబంగా మనం ఏదైనా తీసుకుని వెక్టర్ క్యాలిక్యులేట్ చేస్తే అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఇంటెన్సిటీ అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలుగుతాం. ఓకే కదా? దీని ద్వారా మనం ఫోర్స్ లైన్స్ అంటే ఏంటో తెలుసు. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ ఫ్లక్స్ అంటే ఏంటో తెలియాలి. ఎలక్ట్రికల్ ఫ్లక్స్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇది బేసిక్ క్వశ్చన్, అంటే 5 మార్క్స్ అడుగుతారు. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే ఏంటంటే ఇదంతా ఈ బోర్డ్ అంతా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటున్నాం. ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో మనం ఒక సర్ఫేస్ తీసుకున్నప్పుడు దాని గుండా ఎన్ని ఫోర్స్ లైన్స్ అనేవి క్రాస్ అవుతున్నాయి, దాన్నే మనం ఏమో చెప్తామంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అని చెప్తున్నాం. అంటే దానంతా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటున్నాం. ఓకేనా? ఇదంతా ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటే ఇందులో ఒక సర్ఫేస్ తీసుకుంటున్నాను, ఈ సర్ఫేస్ తీసుకుంటున్నాను, ఈ సర్ఫేస్ గుండా ఎన్ని లైన్స్ క్రాస్
లైన్స్ అయితే 5 అని చూపించాను. అందులో నెంబర్ ఆఫ్ లైన్స్ ఉంటాయి, అది మనకు తెలియదు కదా. అందుకే ఈ సర్ఫేస్ మొత్తం ఏం చేస్తున్నానంటే స్మాల్ ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసుకుంటున్నాను. ఇలా డివైడ్ చేసి ఏం చేస్తున్నాను, ఒక చిన్న పార్ట్ని తీసుకున్నాను. ఈ పార్ట్ యొక్క సర్ఫేస్ ఎంతంటే డిఎస్. డిఎస్ సర్ఫేస్ అని ఒక స్మాల్ ఎలిమెంట్ని దీన్ని తీసుకున్నాను. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటో డినోట్ చేస్తాను, ఈతో డినోట్ చేస్తాను. ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ పాయింట్ యొక్క అంటే ఈ పర్టికులర్ చిన్ని సర్ఫేస్ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కావాలి. ఆ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కోసం నేను ఏమని చెప్తున్నానంటే ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దేనితో డినోట్ చేస్తానంటే ఫైఈతో డినోట్ చేస్తాను. ఫైఈ ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాట్ డెల్టా ఎస్ కింద రాసుకుంటాను. ఇది ఈ పర్టికులర్ దాన్ని యూజ్ చేసి మొత్తం కావాలంటే అంటే డిఫరెన్షియేట్ వాల్యూ మాట డెల్టా ఎస్ అనేది నాకు మొత్తం కావాలంటే ఏం చేయాలి, ఇంటిగ్రేట్ చేయాలి. అది కూడా ఇది ఏంటి, క్లోజ్డ్ సర్ఫేస్. కాబట్టి నేను ఏమని చెప్తున్నాను, క్లోజ్డ్ ఆఫ్ ఈ డాట్ డెల్టా ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాట్ ఎస్ కింద రాసుకుంటున్నాను. కానీ ఇక్కడ మనకేంటి, ఇక్కడ ఈ సర్ఫేస్ ని పెద్దదానికి డ్రా చేస్తాను. ఇదే కదా సర్ఫేస్ అవుట్వర్డ్ నార్మల్ కింద ఒక వెక్టార్ని డ్రా చేసుకున్నాను. ఇటు సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది, ఇటు సైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈతో చెప్తున్నాను, ఇటు సర్ఫేస్ వెక్టార్ని ఎస్ తో చెప్తున్నాను. ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ థీటా. ఈ యాంగిల్ మీద ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వాల్యూ అనేది డిపెండ్ అవుతుంది. ఎలా అంటే ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఈ డాట్ డెల్టా ఎస్ కింద రాసుకుంటున్నాం కదా, క్లోజ్ ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ కాస్ థీటా కింద రాసుకున్నాం. ఈ కాస్ థీటా వాల్యూని బట్టి ఫై వాల్యూ అనేది డినోట్ అయ్యి ఉంటుంది. ఫై ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఆఫ్ డిఎస్ వాల్యూ ఏమవుతుందంటే ఎస్ అవుతుంది, లేదా దాన్ని ఏమని చెప్తున్నానంటే ఎస్ కాస్ థీటా అని రాస్తున్నాను, లేదంటే ఈ డాట్ ఏ కాస్ థీటా అని రాస్తున్నాను. అంటే ఏ అనేది ఇక్కడ ఏరియా కింద చెప్పుకుంటున్నాను. ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్. ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లో నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని ఎంటర్ అవుతున్నాయి, నెంబర్ ఆఫ్ లైన్స్ ఎన్ని లీవ్ అవుతుంది, దాన్ని బట్టి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తాను. సపోజ్ ఒక ఫ్లక్స్ ఉంది, ఇది ఉంది, ఇందులో ఎంటర్ అయినాయి, ఇందులో లీవ్ అయినాయి అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వాల్యూ ఎంత ఉన్నట్టు 0 అన్నట్టు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంటర్ అవుతుందో దాన్ని మనం నెగిటివ్ టర్మ్ కింద చెప్పుకుంటాం. అంటే ఇది నెగిటివ్ మాట, ఇన్వర్డ్స్ ఉంటే నెగిటివ్. అదే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ సర్ఫేస్ నుంచి బయటకు వస్తుంటే కనుక దాన్ని పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే ఎంటర్ అయితే కనుక సర్ఫేస్ లోపలికి ఎంటర్ అయితే కనుక అది నెగిటివ్ గా చెప్తాం, సర్ఫేస్ నుంచి బయటకు వస్తే కనుక అది పాజిటివ్ గా చెప్తాం. అంటే ఇక్కడ 5 లైన్స్ అనేవి లోపలికి వచ్చినాయి అనుకోండి, -5. ఇక్కడ నుంచి 5 లైన్స్ అనేవి బయటకు వెళ్ళినాయి అనుకోండి, +5. -5 +5 వాల్యూ ఎంత 0. అంటే అక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వాల్యూ ఎంత 0. అలా ఇక్కడ ఎంటర్ అయ్యేటప్పుడు దీన్ని నెగిటివ్ కింద చెప్పుకుంటాను, అలాగే లీవ్ అయ్యేటప్పుడు దీన్ని ఏమని చెప్తున్నాను అంటే పాజిటివ్ కింద కన్సిడర్ చేస్తాను. ఎందుకు నెగిటివ్ గా చెప్తున్నాను, ఎందుకు పాజిటివ్ గా చెప్తున్నాను అంటే సపోజ్ ఇక్కడ నేను చార్జెస్ ని తీసుకున్నాను, ఒక పాజిటివ్ చార్జ్ ని తీసుకున్నాను, ఇది ఒక సర్ఫేస్ గా ఉంది అనుకుంటున్నాను, ఇది ఒక నెగిటివ్ చార్జ్ తీసుకుంటున్నాను, ఇది ఒక సర్ఫేస్ గా ఉంది అనుకున్నాను. ఇక్కడ నుంచి ఏమవుతుందో చెప్పాను, క్లోజ్ లూప్స్ అనేవి ఫామ్ అవుతాయి, అంతే కదా. ఇలా ఈ మిగిలిన నేను రాయట్లేదు, ఈ లూప్స్ అనేవి వేసుకున్నప్పుడు ఏమవుతుంది, ఎప్పుడు పాజిటివ్ వైపు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పాను, నెగిటివ్ దగ్గర ఎండ్ అవుతుందని చెప్పాను. ఈ మధ్యలో ఒకటి కన్సిడర్ చేస్తాను. చేసినప్పుడు ఏమవుతున్నాను, పాజిటివ్ నుంచి ఎన్ని ఎంటర్ అవుతున్నాయి, నెగిటివ్ నుంచి అన్నీ లీవ్ అయిపోతాయి. వెళ్ళేదాన్ని ఏమని చెప్తున్నాను, నెగిటివ్ కింద చెప్తున్నాను. అంటే ఎంటర్ అయ్యేదాన్ని నెగిటివ్ కింద చెప్తున్నాను, ఇటు నుంచి లీవ్ అయ్యేదాన్ని పాజిటివ్ కింద చెప్తున్నాను. కాబట్టి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ వెళ్తున్నాయి, 3. ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ బయటకు వస్తున్నాయి, 3. సో టోటల్ ఫ్లక్స్ వాల్యూ ఎంత 0. ఇప్పుడు నేను మీకు సిలిండర్ ఎగ్జాంపుల్తో ఈ వాల్యూస్ని చెప్తాను. ఎందుకు అవుతుందంటే ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీసుకున్నాను, ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేంతో డినోట్ చేస్తాను, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ E. దీని మధ్యలో ఒక సిలిండర్ని తీసుకున్నాను ఇలా, అంటే ఒక క్లోజ్డ్ సర్ఫేస్ని తీసుకున్నాను. ఈ క్లోజ్డ్ సర్ఫేస్ యొక్క ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ని క్యాలిక్యులేట్ చేయాలి. అంటే ఇందులోకి ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ వెళ్తున్నాయి, ఇందులో ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ వస్తున్నాయని క్యాలిక్యులేట్ చేయాలి. దానికోసం ఏం చేస్తున్నానంటే 3 సర్ఫేస్ ని కన్సిడర్ చేస్తాను. ఒకటి అప్వర్డ్ సర్ఫేస్ ని, ఒకటి ఇటు సైడ్ సర్ఫేస్ ని, ఒకటి ఇటు సైడ్ సర్ఫేస్ ని కన్సిడర్ చేశాను. చేసినప్పుడు ఏమైంది, ఇప్పుడు నేను వెక్టర్స్ డ్రా చేసుకున్నాను, సర్ఫేస్ వెక్టర్స్. ఇదొక వెక్టార్గా, ఇదొక వెక్టార్,
ఇటు ఒక వెక్టర్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆబ్వియస్లీ ఇది ఇటు సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్ ఉంది, ఇది ఇటు సైడ్ ఉంది, డిఎస్ ఇటు సైడ్, ఇది డిఎస్సి ఒక సైడ్ ఉంది. ఉన్నప్పుడు ఫస్ట్ ఒకదాన్ని రాసుకుంటాను అనమాట. ఫస్ట్ ఏం చేస్తానంటే ఈ సైడ్ రాసుకుంటాను. ఈ సైడ్ యాంగిల్ ఎంత 180 డిగ్రీస్ ఉంది. అంటే 5 1 దగ్గర, అంటే లేదంటే 5 ఏ దగ్గర అనుకున్నాం. ఇది ఏ అనుకుంటున్నాను, ఇది బి అనుకుంటున్నాను, ఇది సి అనుకుంటున్నాను. ఏ దగ్గరికి వచ్చేటప్పుడు వాల్యూ ఎంత అయింది? ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ కాస్ ఆఫ్ 180 డిగ్రీస్. 180 అంటే వాల్యూ, కాస్ 180 వాల్యూ ఎంత? -1. అంటే ఈ వాల్యూ ఏమవుతుంది? మైనస్ ఈ డాట్ ఎస్ అయింది. తర్వాత ఫై ఆఫ్ బి అంటే అటు సైడ్ వాల్యూ, ఆ వాల్యూ ఏమైంది? ఇంటిగ్రల్ ఆఫ్ ఈ డాట్ డిఎస్ కాస్ 0 డిగ్రీస్. అంతే కదా, ఈ ఏ డైరెక్షన్ ఉందో డిఎస్ అది డైరెక్షన్ ఉంది, కాబట్టి వాటి రెండింటి మధ్య యాంగిల్ ఎంత? 0. కాస్ 0 వాల్యూ ఎంత? 1. అంటే వాల్యూ ఎంత? ఈఎస్. ఇది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది, అంటే కాస్ 90 వాల్యూ ఎంత? 0. ఫై ఆఫ్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ ఈ డాట్ డిఎస్ కాస్ 90 డిగ్రీస్. కాస్ 90 అంటే వాల్యూ ఎంత? 0. కాబట్టి వాల్యూ ఎంత ఏమైంది? 0. ఇప్పుడు 3 ఫ్లక్స్లు వేసినాం, 5A 5B 5C. టోటల్ ఫ్లక్స్ కావాలి మొత్తం, దాన్ని ఏమని చెప్తున్నానంటే 5E అని చెప్తున్నాను. టోటల్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ యొక్క ఫ్లక్స్ కావాలి, అంటే బాడీ యొక్క టోటల్ ఫ్లక్స్ కావాలి. దాన్ని 5 ఈజ్ ఈక్వల్స్ టు 3ని యాడ్ చేసుకుంటున్నాను. చేసుకుంటే ఫస్ట్ ద వాల్యూ ఎంత? ఇంటిగ్రల్ ఆఫ్ ఫై ఆఫ్ ఏ ప్లస్ ఫై ఆఫ్ బి ప్లస్ ఫై ఆఫ్ సి కింద రాసుకుంటాం. ఫై ఏ వాల్యూ ఎంత? మైనస్ ఈఎస్ ప్లస్ 0. మైనస్ ఈఎస్ వాల్యూ ఎంత? 0. అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంటర్ అయినాయి అన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఏమవుతున్నాయి? బయటికి వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వాల్యూ ఎంత? 0. ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లో సిలిండ్రికల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. అంటే ఎనీ క్లోజ్డ్ సర్ఫేస్, ఏదైనా క్లోజ్డ్ సర్ఫేస్ మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో పెట్టుకున్నప్పుడు అందులో ఎన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ ఎంటర్ అవుతాయో సేమ్ అన్ని నెంబర్ ఆఫ్ లైన్స్ అనేవి బయటకు